ఏ హాల్ వెల్కమ్ టు గ్రీష్మ లాగ్స్. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. వాటి లాగ్ నా ఈవినింగ్ డిన్నర్ లాగ్ షేర్ చేశాను. ఈ లాగ్ ఎండ్ వరకు చూడండి. లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను చేసే ఏ వీడియో అయినా మీ వరకు రీచ్ అవుతుంది. ఈ రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ కావాల్సిన వెజిటేబుల్స్ 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పొటాటో, క్యారెట్. ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర కొంచెం చిటపటలు ఆడేంత వరకు ఉంచిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందే పచ్చిమిర్చి వేసుకుంటే దానికి ఉన్న ఫ్లేవర్ ఆయిల్లోకి వస్తుంది అనమాట. అందుకే ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేసుకుంటాను, తర్వాతనే ఆనియన్స్ వేసుకుంటాను. కొంచెం కోల్డ్ చేసిందండి, అందుకే వాయిస్ అలా ఉంది, ఏమనుకోకండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ 1 ఆనియన్ని కట్ చేసుకున్నానండి. అంటే ఒక 2 వాటర్ తాగే మంచినీళ్ళ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో ఒక 2 పోసుకున్నాను రైసు. ముందే సోప్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ చాలండి సోప్ అయితేనే ఈ రైస్కి మంచిగా ఉంటుంది తినడానికి. మరీ పలుకులు లేకోకుండా స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది రైస్కి. తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత పుదీనా వేసుకున్నాను. పుదీనా తర్వాత క్యారెట్ వేసుకొని, పొటాటో వేసుకొని అవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఇష్టం ఉంటే హోల్ గరం మసాలా ఉంటాయి కదా బిర్యానీలో వేసుకుని, అవి కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి, అంతే. సాల్ట్ వేసుకుంటున్నాను. ముందే సాల్ట్ వేసుకుంటే ఆలుగడ్డ, క్యారెట్ వాటన్నిటికీ కొంచెం సాల్ట్ అనేది పట్టుకొని టేస్టీగా ఉంటుంది. కొంచెం మగ్గినాకే కారం వేసుకోవాలండి, ఫస్టే వేసుకోవద్దు. వెజిటేబుల్స్ అన్నీ మగ్గినాక వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే గ్రీన్ బఠానీ ఉంటుంది కదండి, అవి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు, అందుకే నేను వేయలేదు. ఒక 1 అవర్ ముందు సోప్ చేసుకొని పెట్టుకోవాలి గ్రీన్ బఠానీ. టూ గ్లాసు రైస్కి 4 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఎప్పుడైనా అంతే అండి. 3 గ్లాసెస్ రైస్కి అయితే 6 గ్లాస్ పడుతుంది. 2 గ్లాస్ రైస్కి అయితే 4 గ్లాస్ పడుతుంది. అంటే అప్పుడే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నా క్లారిటీగా. రైస్ మరిగించుకోవాలి. మరిగేటప్పుడే కొత్తిమీర వేసుకోవాలి, ముందే వేసుకోవద్దు. ఇంకా వాటర్ మరిగిపోయాయి, రైస్ వేసుకుంటున్నాను, నానబెట్టుకున్న రైసు. ఇంకా అంతే అండి. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఆ రైస్ మొత్తం సప్పగా ఉంటుంది, తినబుద్ధి అవ్వదు. మనం సాల్ట్ చూసి వేసుకోవాలి, వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. తర్వాత అయితే ఉడికిన తర్వాత ఏది కాదు, దాంట్లో కలవదు కూడా, అందుకే ముందే వేసుకోవాలి. రైస్ అయితే పక్కన కుక్ అవుతుంది. ఈ లోపల నేను మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి రైసు, మినపప్పు 2 కడిగి పెట్టుకున్నాను, అవి మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ లోపల రైస్ అయిపోతుంటుంది.
వీడియో చూస్తున్నారని లైక్ చేయట్లేదండి, ఒక చిన్న లైక్ చేయండి. అలా